హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే బాగా పాపులర్లో ఉన్న కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ డిజైన్ అయితే ఈరోజు అయితే మీతోటి షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియోని చూసుకుంటూ హ్యాపీగా బిగినర్ టైలర్స్ కూడా ఈజీగా అయితే వారి బ్లౌజ్కి కానీ లేదా కస్టమర్ బ్లౌజ్ కూడా వారైతే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టిచ్ చేయబోయే ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజ్ వారికి అయితే ఈ హ్యాండ్స్ అనేటివి కరెక్ట్గా అయితే సరిపోతాయండి. నేను చెప్పే ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ అంతా కూడా నీట్గా అయితే వస్తుందండి. ఇక్కడ చూసారు కదా, మీరు పఫ్ అయితే బాగా లేచినట్టుగా కనిపిస్తుంది కదండి. హ్యాండ్కి వేసుకోగానే బ్లౌజ్కి అందం వచ్చేస్తుంది. దీనికి మనం థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు కస్టమర్ అనేది కొంచెం అమౌంట్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి నేనైతే లోపలికి చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద న్యూస్ పేపర్ అయితే తీసుకొని దాన్ని 2 లేయర్స్గా ఈ విధంగా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను కుట్లలోకి. ఇప్పుడు వచ్చేసి టేప్ తీసుకునేసి మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉండాలనుకుంటున్నారో అంతైతే తీసుకోండి. నేను ఇక్కడైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనం ఈ సైడ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో నెక్స్ట్ అవతల సైడ్ కూడా, అంటే మనకు ఆపోజిట్ ఇంకొక సైడ్ ఉంది కదండి, అక్కడ కూడా న్యూస్ పేపర్ చివరను కూడా మనము 10 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా అనేది మనం 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఈ సైడ్ కూడా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాం కదండి, వాటిని 2 గీతలు సమానంగా కలుపుతూ ఈ విధంగా స్కేల్ తీసుకునేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ అయితే మనం తీసుకుందామండి. ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి వచ్చేసి మీడియం సైజ్ వారు కాబట్టి నేను 3 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇంకొంచెం లావుగా ఉన్న వారైతే 3.5 అయితే మీరు మార్కింగ్ చేసుకోండి చంక డౌన్కి. ఈ సేమ్ ఇక్కడ కూడా 3 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ అయితే స్ట్రైట్గా గీసేయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని అయితే మనం మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఇంకా హ్యాండ్ కుట్లలోకి కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ పైన కూడా ఇదే ప్రాసెస్లోనే నేను 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి షోల్డర్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ అంతా కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 8.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి చంక డౌన్ని. ఈ విధంగా చంక రౌండ్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, తర్వాత అయితే మనము ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ అనేది మీరు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒకవేళ క్లాత్ మనకు ఎక్కువ ఉన్నా పర్లేదు, కటింగ్లోకి వెళ్ళిపోతుంది కట్ చేసినప్పుడు. తక్కువ ఉంటే మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇంకా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ టోటల్గా నాకు ఖర్చు కోసం నేను 3 ఇంచెస్ క్లాత్ని అయితే కుట్లలోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ని కూడా ఈ విధంగా అయితే హ్యాండ్కి ఈ విధంగా లైన్స్ వేసేసి ఇప్పుడు షోల్డర్ ఇక్కడ చూపించాను కదండి, ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మనము ఇక్కడ గీసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఎక్స్ట్రా 3 ఇంచెస్కు మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే వెడల్పు కూడా 3 ఇంచెస్కే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం పఫ్ పెట్టాలి కదండి, ఆ పఫ్ కోసం అయితే ఇక్కడ నేను 3 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బుట్ట మనకు రౌండ్గా రావడం కోసం ఈ విధంగా అయితే కొంచెం కర్వ్ షేప్ ఇస్తూ ఈ విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నారో అక్కడికైతే పేపర్ని నీట్గా ఎక్కడ ఖర్చులు లేకుండా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను హ్యాండ్కి లోత్ అయితే తీయట్లేదండి. ఈ పేపర్ అంతా కూడా కట్ చేసిన తర్వాత హ్యాండ్ని లైనింగ్ని అంతా కట్ చేసిన తర్వాత హ్యాండ్ని బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు అయితే నేను హ్యాండ్ డౌన్ తీసుకొనేసి అలాగే ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు పేపర్ని కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మీరు
మనం ఖర్చుకి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. కింద మీకు బార్డర్ అయితే పెడతాం కదండి శారీలోనికి, దానికి మీకు ఎంత కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. 3.5 మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 4 ఇంచెస్ అయినా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనకి బుట్ట అలాగే కింద వచ్చే బార్డర్ రెండు సమానంగా కనిపించాలంటే నేను చెప్పే ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. లేదు మీకు బుట్ట ఎక్కువ కావాలనుకుంటే మీరు అలా కూడా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నేను 4 ఇంచెస్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా కట్ చేసేసుకోండి అక్కడ నీట్గా. ఇప్పుడు చూసారా, ఇంతేనండి పేపర్ కటింగ్ అయితే. ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత అయితే మీరు లైనింగ్ మీద ఈ న్యూస్ పేపర్ని పెట్టి మనమైతే నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసినట్లయితే లైనింగ్ అయితే నేను బ్లౌజ్ని కట్ చేసిన తర్వాత ఈ పీస్ అయితే నాకు హ్యాండ్స్ కోసం అయితే మిగిలిందండి. ఇక్కడ బుట్ట పైన వస్తుంది కదండి, అది కాకుండా కింద మనము బార్డర్ కోసం తీసుకున్నాం కదా, ఆ న్యూస్ పేపర్ని ఇక్కడ పెట్టేసి కొంచెం ఎగ్జాక్ట్గా న్యూస్ పేపర్ అంతా కాకుండా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటాను. ఇక్కడైతే నాకు హ్యాండ్కి పీస్ అయితే జాయింట్ అవుతుందండి. కంపల్సరీగా నేను హ్యాండ్స్కి అయితే పీస్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేయగా మిగిలిన కొంచెం పీస్ తోటి ఇప్పుడు పై భాగం హ్యాండ్ని అయితే కట్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ కూడా అంతే, మనం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. కంపల్సరీగా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. కింద మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి. పై వైపున అయితే మీరు ఎక్స్ట్రా అయితే ఏం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ ఎలా ఉంటే ఎగ్జాక్ట్గా అట్లాగే కట్ చేసుకోండి. ఇక్కడైతే నాకు పఫ్ పెట్టుకోవాల్సిన హ్యాండ్ దగ్గర వచ్చేసి కొంచెం పీస్ అయితే తక్కువ వచ్చిందండి. అక్కడ నేను పీస్ని కొంచెం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, శారీలోని కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకొని కింద బార్డర్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకున్నానండి. బ్లౌజ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ వచ్చేసింది, శారీ వచ్చేసి ఈ కనకాంబరం కలర్ అయితే వచ్చిందండి. ఇప్పుడు వీటికి పీస్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూస్తాం. ఫస్ట్ అయితే హ్యాండ్ కింది భాగాన్ని అయితే నేను పీస్ని జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు బ్లౌజ్ పీస్ కట్ చేసినప్పుడు చంకల్లో కొంచెం పీస్ అయితే మిగులుతుంది కదండి, దాన్ని ఈ విధంగా నేను 4 లేయర్స్గా మర్చుకునేసి మిడిల్లో కట్ చేస్తే నాకు ఇవి 4 పీసులు అయితే వస్తాయండి. 2 బ్లౌజులకు కూడా 4 వైపులుగా నాకు కరెక్ట్గా అయితే సరిపోతుంది. నాకు ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ కలర్ లైనింగ్ ఇవ్వకోకుండా శారీ కలర్ లైనింగ్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందండి. కాబట్టి నాకు కొంచెం బ్లౌజ్కి ఆపోజిట్ లాగా కనిపిస్తుందండి ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజ్ లైనింగ్. ఇప్పుడు చూసారు కదా, నేను హ్యాండ్స్కి 2 వైపులా కూడా ఈ విధంగా పీస్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. పీస్ని హ్యాండ్స్కి అటాచ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలండి. లేదంటే మనం బ్లౌజ్ పీస్ వాడే కొద్దీ కూడా కుట్లు అనేటివి విడిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడే కొంచెం స్టిఫ్గా అనేది స్టిచ్ చేస్తే మనకి బ్లౌజ్ ఎక్కడ కూడా పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు హ్యాండ్స్ని 2 కూడా ఈ విధంగా సమానంగా పెట్టేసి మనకి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే మనం ఆల్రెడీ న్యూస్ పేపర్ ఉంది కదండి, దాన్ని ఈ లైనింగ్ పైన ఈ విధంగా పెట్టేసి మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సరిసమానంగా మనము కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. వీడియోని ఇంతవరకు చూస్తూ ఉంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ కింద భాగాన్ని అయితే ఈ విధంగా లైనింగ్ని కట్ చేసేసాము. ఇప్పుడు హ్యాండ్ బుట్ట భాగాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్ బుట్ట భాగాన కొంచెం పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి కదండి. ఇంతవరకు మనం ఎలా అటాచ్ చేసామో పీస్ని సేమ్ అదే ప్రాసెస్లోనే పైన మనకు తక్కువ వచ్చిన క్లాత్ని కూడా ఈ విధంగా అయితే మనం ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ పీస్ని ఈ విధంగా తీసేసుకొని డబల్ స్టిచ్ వేసి నీట్గా అయితే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పీస్ని. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా చూసారంటే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమైపోతుందండి, మీకు ఏ డౌట్స్ రాకుండానే. మీరు వీడియోని స్కిప్ చేస్తూ చూసారంటే వీడియో అనేది సరిగ్గా అర్థం అవ్వదు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్.
ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా ఉంటే వీడియోని ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా పీస్ని అటాచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డబల్ హోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పీస్ అనేది మనకి 2 కూడా సరి సమానంగా ఉండాలండి. 2 హ్యాండ్స్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అయితే ఈ విధంగా సర్ది పెట్టుకోండి. ఇప్పుడైతే వీ షేప్ వచ్చిన దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ మనం కుట్లలోకి వదులుకునేసి ఈ వీడియోలో చూపించిన విధంగా న్యూస్ పేపర్ని లైనింగ్ పై ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా అయితే ఈ విధంగా రిమూవ్ చేసేయండి. తర్వాత బుట్ట కోసం పైన ఒక చిన్న ఖర్చు పెట్టుకొని తర్వాత ముందు 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోండి. మనం ఇక్కడ ఖర్చు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి అయితే మనం పఫ్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, శారీలోని పీస్కి లైనింగ్ని అయితే ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసేటప్పుడు శారీలోని క్లాత్ ఉల్టాలో ఉండాలండి. అలాగే లైనింగ్ కూడా సీదాలో పెట్టుకోండి. అంటే శారీలోని పీసు అలాగే లైనింగ్ పీసు 2 కూడా ఉల్టా ఎదురు బదురు పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగానే నెక్స్ట్ హ్యాండ్ని కూడా నీట్గా అయితే మీరు స్టిచ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్లు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు హ్యాండ్ని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేదంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. కాబట్టి నిదానంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మాత్రమే రిమూవ్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఖర్చులు 3 చోట్ల పెట్టుకున్నాం కదండి, ఆ 3 చోట్ల కూడా ఈ విధంగా చాక్ పీస్ తీసుకొని మార్కింగ్ చేసుకోండి. మనం పఫ్ పెట్టిన తర్వాత కూడా మనకు ఈజీగా గుర్తుపట్టడానికి ఉంటుంది. ఇక్కడైతే మనము చంక లోతు తీసుకోవాలండి. ఇది మీకు హ్యాండ్ బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదండి, మనము బార్డర్ అయితే కింద వైపుకి వచ్చేటట్టుగా హ్యాండ్కి చూసుకొని ఇప్పుడైతే మీరు నీట్గా గమనిస్తూ వీడియోని చూసుకోండి. శారీలోని బార్డర్ పీస్ వచ్చేసి సీదా వేసుకోండి. లైనింగ్ పీస్ వచ్చేసి ఈ విధంగా ఉల్టా వేసుకునేసి 1/2 ఇంచ్ అంతా వదులుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. తర్వాత మనకి పైన వీ షేప్ ఉంది కదండి, వీ షేప్ని కూడా ఒక పాదం వరుసంతా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వీ షేప్ని మొత్తం కూడా నీట్గా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి, రవి జయ ఫ్యాషన్ ఛానల్ని. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. తర్వాత వచ్చేసి చిన్నగా మనం వేసిన స్టిచ్ పోకుండా ఈ విధంగా చిన్నగా అయితే ఖర్చులు పెట్టుకోండి హ్యాండ్ మొత్తం కూడా. ఇక్కడ మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ పైపింగ్ అయితే వేయట్లేదు. లోపలికి ఈ విధంగా ఇన్విజిబుల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం వచ్చేసి హ్యాండ్ చుట్టూ కూడా లైనింగ్ కనపడుకోకుండా నీట్గా అయితే హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఇప్పుడు చూసారు కదా, ఇంత నీట్గా అయితే మనము స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇదే ప్రాసెస్లోనే నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగానే మనం స్టిచ్ చేసి పెట్టుకుందామండి. ఈ హ్యాండ్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్జాక్ట్గా అయితే న్యూస్ పేపర్లోనే ఖర్చు భాగాన్ని కూడా మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం లైనింగ్ ఎంత ఉందో అంతవరకే పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న శారీలోని క్లాత్ మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పఫ్ని హ్యాండ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మీకు కొంచెం బుట్ట పెట్టే హ్యాండ్ అయితే పైన హ్యాండ్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. అందుకే ఎక్కడైనా ముడతలు ఉంటాయని చెప్పేసి ఈ విధంగా లైట్గా అయితే ప్రెస్ చేశానండి. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఎక్కడైనా
పూసకుట్టున్నా కూడా మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. మీరు మళ్ళీ ఎక్కువగా బ్లౌజ్ పీస్ని అయితే లాగొద్దండి, లైట్గా లాగితే సరిపోతుంది. ఈ విధంగా 3 వైపులో కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేశాను. ఈ విధంగా పిన్స్ పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ని సీదాలో వేసుకునేసి హ్యాండ్ చుట్టూ కూడా కింద హ్యాండ్ ఉంది కదండి నేవీ బ్లూ కలర్, దాని చివరన ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చివరన వేయాలండి. ఈ విధంగా చివరన వేసిన తర్వాత మనం ఏవైతే గుండు పిన్నులు పెట్టామో అవన్నీ నీట్గా తీసేసి ఇప్పుడు క్లాత్ అయితే మనము ఇంచు మనం వదిలేసి స్టిచ్ చేసాం కాబట్టి కొంచెం క్లాత్ లేచినట్టుగా ఉంటుంది కదండి హ్యాండ్ లోపల. అది లేకోకుండా మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే లోపల వైపు నుండి ఈ విధంగా అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనకి డబుల్ స్టిచ్ అయితే పడింది కదండి. ఇక్కడ చూసారా నీట్గా ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడైతే పఫ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో చాక్ పీస్తో కూడా మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఈ విధంగా చిన్న స్క్రూ డ్రైవర్ కానీ లేదా మీ దగ్గర ఏది ఉంటే అది దాంతోటే ఈ విధంగా అయితే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ మనం మిడిల్లో ఒక మార్కింగ్ చేసాం కదండి, అక్కడి వరకు ఈ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. మనం మిడిల్లో మార్కింగ్ చేసుకున్న దగ్గరకు వచ్చేపాటికి ఈ సైడ్ అంటే మన వైపు ఉంది కదండి, మన వైపు ఉన్న దానికి మనం ఇంతకు ముందు పెట్టిన ప్రిల్స్కి ఆపోజిట్లో అయితే ప్రిల్స్ అనేటివి పెట్టాలండి. వీడియోని మీరు నీట్గా గమనిస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు పెట్టిన ప్రిల్స్కి మనం ఆపోజిట్లో అయితే ఈ వైపు ప్రిల్స్ అనేటివి పెట్టాలండి. ఇవి కూడా అంతేనండి, మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు ప్రిల్స్ పెడితే సరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా ప్రిల్స్ అనేటివి ఎంత నీట్గా వస్తున్నాయో. ఇప్పుడు చూసారు కదా ప్రిల్స్ అంతా కూడా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత పఫ్ అనేది ఈ విధంగా లేచినట్టుగా హ్యాండ్ అయితే కనిపిస్తుంది కదండి. ఇదే విధంగానే నెక్స్ట్ హ్యాండ్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం. చూసారు కదా హ్యాండ్స్ అయితే ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా నీట్గా వచ్చాయండి. ఇప్పుడు వీటిని మనం హ్యాండ్ లోతునైతే తీసుకుంటున్నామండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా ఎదురు పెట్టుకునేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడికైతే లోతు తీసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా ఇక్కడ చాక్ పీస్ తోటి మార్కింగ్ చేసుకునేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్లోని పీసు కూడా విడిపోకుండా ఉంటాయండి. ఒకవేళ మీరు స్టిచ్ వేసుకోలేదంటే మనకి బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కొంచెం ఇబ్బంది అవుతుందండి. అందుకని చెప్పేసి ముందుగా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చంక లోతునైతే మీరు కట్ చేసుకోవాలి ఉంటుంది. చూసారు కదండి ఈ విధంగా హ్యాండ్స్కి లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రంట్కి రావాలని చెప్పేసి ఫ్రంట్ అని ఇక్కడ నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే హ్యాండ్స్ 2 కూడా సేమ్ ఒకేలాగే ఉన్నాయి, ఏది ఫ్రంట్కో ఏది బ్యాక్కో తెలియదు కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం సింపుల్గా అయితే బ్లౌజ్కి అయితే హ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి బ్లౌజ్ అంతా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో కామెంట్ చేయండి.